హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరికీ నమస్కారం. మన కాశీలోని కేదారఖండంలో పరమ పవిత్రమైనటువంటి కేదారేశ్వర దేవాలయం గంగానదికి కూతవేటు దూరంలో ఈ బ్రహ్మసభవనం ట్రస్ట్ సోనార్పురాలో నేను ఇప్పుడు 4వ అంతస్తు పైన, అంటే దీనిపైన ఇంకా 5వ అంతస్తు వస్తుంది, నిర్మాణం అవుతున్నటువంటి బ్రహ్మసభవనం ప్రాంగణంలోంచి ఉన్న అక్కడ చూస్తున్నాం కదా గంగానది. ఈ భవనం మీద మనం రోజు అనుష్ఠానం చేసుకుంటే సూర్యోదయం, సూర్య దర్శనం, అదేవిధంగా అక్కడే గంగానది ప్రవాహం కనిపిస్తుంది. దీనిపైన ఇంకొక ఫ్లోర్ వస్తే కనుక ప్రత్యక్ష గంగా మనకు దర్శనం అవుతుంది. ఇక్కడ ఈ 425 గజాల స్థలంలో 3250 ఒక్కొక్క ఫ్లోర్లో ఎస్ఎఫ్టీతో వస్తున్నటువంటి ఈ కాశీ బ్రహ్మసభవనం 4వ ఫ్లోర్లో ఉన్నాము. దీనిపైన ఇంకొక ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ ఫ్లోర్లో పరమహంస పరివ్రాజకులు, యతీశ్వరులు, జగద్గురువులు, ఇంకా ఆహితాగ్నులు, నైష్ఠికులకు, సదాచార సంపన్నులకు స్వహస్తంతో మనం వారికి వైశ్వదేవంతో భిక్ష ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనం దీంట్లో కల్పించాం. ఇది ఈ ఫ్లోరు. దీనిపైన మళ్ళీ అనుష్ఠానం చేసుకోవడానికి ఒక షెడ్ వస్తుంది 5వ ఫ్లోర్ పైన. ఇప్పుడు మనం 5వ ఫ్లోర్ అన్నట్టు. దీని కింద 3-4 ఫ్లోర్లు ఉంటాయి. దాంట్లో 23 గదులు వస్తాయి. ఆ 23 గదుల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎవరైనా దాతలు ఈ బ్రహ్మసభవనం యొక్క నిర్మాణానికి సహకరించే దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తే 3 రోజుల పాటు సంవత్సరంలో ఉచితంగా ఇక్కడ వసతి, మడితో భోజనం ఏర్పాటు, 5 లక్షల రూపాయలు ఇస్తే 15 రోజుల వసతి, మడితో భోజనం ఏర్పాటు, 10 లక్షల రూపాయలు ఇస్తే నెల రోజుల పాటు వసతి, భోజన ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా ఈ 2వ ఫ్లోర్లో కేవలం డార్మెటరీస్, ఒక 100 మంది ఎవరైనా ధార్మికులు, ధార్మిక సంస్థల వాళ్ళు, వైదిక సంస్థల వాళ్ళు ఇచ్చేసి ఇక్కడదైనా అభిషేకం, ప్రవచనం, సప్తాహం, ఇంకా ఏ కార్యక్రమాలు చేసుకోవాలని అనుకున్నా వారికి అక్కడ ఏర్పాట్లు చేస్తాం. 100 మంది ఉండేటట్టుగా స్త్రీలు వేరే, పురుషులు వేరే, వేరువేరుగా ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మొదటి ఫ్లోర్ కేవలం అన్నదాన సత్రం, వచ్చిన వారందరికీ మడితో భోజనం పెట్టే సౌకర్యం. గ్రౌండ్ ఫ్లోర్లో సభా మంటపం, అది ఈ 5 అంతస్తుల యొక్క భవనం యొక్క స్వరూపం. 6వ అంతస్తు అంటే షెడ్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా అందరూ అనుష్ఠానం చేసుకోవడానికి, సామూహికంగా అనుష్ఠానం కానీ జపతపాలు చేసుకోవడానికి అవకాశం ఉండే ప్రాంగణం. అత్యద్భుతమైనటువంటి కాశీనగరం మొత్తం కనిపించే దృశ్యం ఇక్కడ బ్రహ్మసభవనం 4వ ఫ్లోర్ పైన, అంటే 5వ ఫ్లోర్. ఇది 4వ ఫ్లోర్ స్లాబ్ పడింది. 5వ ఫ్లోర్ స్లాబ్ తర్వాత వస్తుంది. ఇది 5వ ఫ్లోర్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది అటు గంగానది, అటు బెనారస్ హిందూ యూనివర్సిటీ, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఘాట్లు అక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇటువైపున చాలా కాశీ నగరం ఆధునికంగా నిర్మాణమైన నగరం, పక్కనే ఎల్ఐసి భవనం, ఇంకా కాశీ విశ్వనాథ దేవాలయానికి వెళ్ళేటువంటి దారులన్నీ కూడా ఇంకొక ఫ్లోర్, అంటే 5వ ఫ్లోర్ స్లాబ్ పడ్డాక మనకు కనిపిస్తాయి. ఇంతటి అద్భుతమైనటువంటి కాశీలో ప్రధాన నగదారి కనిపిస్తుంది కదా, రహదారి, మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ పక్కనే ఈ బ్రహ్మసభవనం ట్రస్ట్ ఉంది. అలాంటి ఈ బ్రహ్మసభవనం ట్రస్టుకు వదాన్యులు సహకరించి అందరికీ, తెలుగువారందరికీ, దక్షిణాది వారికి, సదాచార సంపన్నులకు ఒక అద్భుతమైనటువంటి ఆవాసం, వసతి, ప్రతి ఒక్కరికి మడితో భోజనం ఏర్పాటు చేసే ఈ ప్రాంగణంలో మీరందరూ కూడా విచ్చేయవచ్చు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిత్య సత్సంగాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆహితాగ్నులు, చైనులు, ఇంకా అగ్నిహోత్రులకు ఇష్టి కానీ సోమయాగాలు కూడా చేసుకోవచ్చు. ఇంతటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని బ్రహ్మసభవనానికి అన్ని విధాలా చేయూతలు అందించాలని కోరుతూ ఉన్నాం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర.